అమ్మవారు పంపించిన కబురు విని సాలివాడు సంతోషపడ్డాడు. శక్తి స్వరూపుడైనటువంటి తల్లి నాకు కబురు పంపించింది, ఎంత అదృష్టవంతుడని సంతోషపడ్డాడు. దండము తల్లి నాయమ్మ పదవిలు దండాలు నా సాలన్న ఆదివారము పూట నా సాలన్న తలంటికి స్నానమాడి నా సాలన్న ధూపదీపము పెట్టి నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న పెట్టిలో డబ్బులేమో నా సాలన్న పట్టుకున్నాడా తూర్పు దిక్కున నా సాలన్న తిరిగి ప్రయాణమయ్యి నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న సంతకి చేరినాడు నా సాలన్న పట్టుకున్నాడా. ఏకదృష్టితో అమ్మవారి ధ్యానముతో మండుటెండలో నడుచుకుంటూ ఒక మర్రి చెట్టు కింద మూట కింద పెట్టి విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మవారిని ధ్యానము చేశాడు. పట్టు పట్టుకొని సాలన్న వడివడిగా నడిచినాడు నా సాలన్న వైశాఖ మాసములో నా సాలన్న గ్రీష్మ ఋతువులోన నయమరో ఎండలు మెండుకుండే నా సాలన్న కాలు కాలుతున్నాయి నా సాలనకి గొంతెండిపోయింది నా సాలన్న మండుటెండలోన నా సాలన్న నడిచి వచ్చేడు నా సాలన్న ఇంటికి చేరినాడా నా సాలన్న పాలు కలిగినాడు నా సాలన్న దేవుడు గదిలోన నా సాలన్న పట్టు ఉంచినాడా నా సాలన్న విశ్రాంతి తీసినాడా. మొన్నాడు ఉదయాన పట్టు సరిచేయడానికి సిద్ధమయ్యాడు. చిక్కులు తీసి పట్టు సరిచేసినాడు. తెల్లవారింది సాలన్న స్నానం చేసినాడు నా సాలన్న పట్టు తీసినాడు నా సాలన్న చిక్కులు తీసినాడు నా సాలన్న సిరిగడ్డాడమ్మ నా సాలన్న అన్నదమ్ములతోటి నా సాలన్న సరిగా పెట్టినాడు మగ్గము పెట్టినాడు నా సాలన్న నేత మొదలెట్టి నా సాలన్న బామరుదులతోటి నా సాలన్న పావుగా నేసినాడా బయట కొంగుల మీద సాలన్న పాలపిట్టలు నేసి సాలివాడు నేసిన రవిక చీర మడత పెట్టి మూట కట్టి శంఖలో పెట్టుకుని బయలుదేరినాడు. అల్లంత దూరములో గజవాడకు చేరుకున్నాడు. అలంత దూరములో నాయమ్మ అమ్మవారు కనిపించి నా సాలన్న సంతోషమైనాడా నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న చెరును రవికు నా సాలన్న తల్లికి అందజేసి నా సాలన్న మూటకు ధనమేసి నా సాలనకి దీవించిపోయింది దారిలో మూటకు నా సాలన్న ఇంటికి ఎల్లవయ్యా నా సాలన్న దారిలో మూటకు నా సాలన్న చెప్పి మాయమయ్యే నయమ్మారో సంతోషమైనాడా. అమ్మవారు దారిలో మూట ఎప్పువద్దని చెప్పింది. అయినప్పటికీ కూడా ఆశ కలిగినటువంటి సాలన్న మూట విప్పగానే ధనమంతా కూడా నల్లబొగ్గులుగా మారిపోయి సాలన్న దుఃఖిస్తున్నాడు. దండము తల్లి నయవ్వారో నందనము తల్లి నయవ్వారో నా తప్పు మన్నించు నయవ్వారో నా మాట వినవమ్మ నయవ్వారో చిన్న బుద్ధి గలవాడనే నయవ్వారో మూట విప్పినాను నయవ్వారో పొక్కులుగా మారినాయి నయవ్వారో ఎంతో కష్టపడి నయవ్వారో చెరును రవికున్న నయవ్వారో నేసినానమ్మ నయవ్వారో పెదింటి
సాలివాడు ఆనందంతో మూట శంకలో పెట్టుకుని ఇంటికి చేరి పిల్ల పాపలతో ఆనందంగా ఉన్నాడు. ఇక్కడ అమ్మవారు జాలారు వీధులకు బయలుదేరుతున్నది. దండుని రమ్మన్నది నాయమ్మ కబురు పెట్టింది, నాయమ్మరు క్రమదేవతలకి నాయమ్మరు రమ్మని పిలిచింది, నాయమ్మరు ఊరు శక్తులారా నాయమ్మరు రమ్మని పిలిచింది, నాయమ్మరు పిల్లల మోరులకి నాయమ్మరు పిలుపు చేసింది, నాయమ్మరు సకల శక్తులన్నీ నాయమ్మకి చేరుకున్నాయమ్మ. పొడవైన కోరులో నాయమ్మరికి శ్రీకయ్యమలాల నాయమ్మరికి శిరసుకు పట్టించి. అమ్మవారికి సకల శక్తులన్నీ వచ్చి స్నానాలు చేశాయి. పిల్ల శక్తులన్నీ వేప కొమ్మల దింపీలతో పట్టాయి. ఆ వెలుగులో అమ్మవారికి స్నానాలు ఆచరించారు. తడిచిన ఆ